జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలోని ఆర్డీఓ ఆఫీసులో ఆర్టీఓ రామ్మూర్తి, ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అన్ని పొలిటికల్ పార్టీల అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమ నిబంధనలు, ఎన్నికల కోడ్తో పాటించవలసిన సూచనలను వారికి తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాల మీద ఉన్న రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, రాతలు 24 గంటల్లోపు తొలగిస్తామన్నారు. తిరిగి మళ్లీ ఎలాంటి రాజకీయ ప్రకటనలు వేయరాదని అధికారులు, రాజకీయ నాయకులు పలు సూచనలు జారీ చేశారు. వాళ్ళు ఏం చేస్తారంటే వీడియో తీస్తారు, అకౌంటింగ్ కూడా చేస్తాం. ప్రతి రోజుకి ఎంత రేట్ చార్ట్స్ వస్తున్నాం. జిల్లా స్థాయిలో ఒక రేట్ చార్ట్ ప్రిపేర్ అవుతుంది. ప్రిపేర్ అయిన తర్వాత వాళ్ళు రేట్స్ ఉంటాయండి, దేనికి ఎంత అనేది నిర్వహిస్తారు. ఇదంతా ఒక అభ్యర్థి యొక్క ఎక్స్పెండిచర్లో బుక్ అవుతుంది. మేము వెహికల్స్ ఇవ్వడానికి మాకు ఇస్తాం, పర్మిషన్స్ వెహికల్స్ కానీ సవాల్ కానీ పర్మిషన్స్ ఇస్తాము. బట్ కాకపోతే ప్రతిదీ అండర్ సూపర్విజన్లో ఉంటుంది, ప్రతిదీ రికార్డ్ చేస్తాము. వాళ్ళు కూడా అకౌంట్ చెప్పాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా ఇది ఇప్పుడు మొత్తం నార్మల్గా చేస్తున్నారు. కంటెస్టింగ్ క్యాండిడేట్ యొక్క ఎక్స్పెండిచర్ అనేది మన నామినేషన్ ఇచ్చినప్పటి నుంచి వాళ్ళకు ఎక్స్పెండిచర్ అనేది అఫీషియల్గా వాళ్ళ అకౌంట్లో పడుతుంది. ఇప్పుడు మేము పార్టీ పరంగా ఎవరన్నా అడిగినా కూడా ప్రస్తుతానికి అయితే మేము పర్మిషన్స్ అయితే ఇస్తున్నాం. సువిధ పోర్టల్ అనేది ఒకటి ఉందండి. ముఖ్యంగా సువిధ పోర్టల్ ద్వారా పర్మిషన్స్ అప్లై చేయాల్సిందిగా కోరుతున్నాం. సువిధ పోర్టల్ మీరు సువిధ పోర్టల్ అప్లై చేస్తే మాకు ఆన్లైన్ వస్తుంది. అయితే ఇప్పుడు ఆన్లైన్లో కొంచెం నిర్ణయం కొంచెం ఇవ్వాలి, స్టార్ట్ కాలేదా, కొంచెం ప్రాబ్లం ఉందని, చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉందని అన్నారు. అది నాకు తెలిసి వెహికల్ పర్మిషన్, టాలీ పర్మిషన్, మీటింగ్ పర్మిషన్స్, ఎనీ పర్మిషన్స్ సువిధ పోర్టల్ తీసుకోవచ్చు. ఈ సువిధ పోర్టల్ అనేది ఎన్నికలకు సంబంధించినటువంటి బయట సైడ్ నుంచి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకోవడం. ఈవెన్ అందులో నామినేషన్స్ కూడా అందులోనే ప్రాసెస్ చేసుకోవచ్చు. నామినేషన్ చేస్తే మళ్ళీ మాకు ఒక సైట్ ఉంటుంది, మాకు ఎన్కోర్ అని ఒక సైట్ ఇస్తారు. మేము దీంట్లో డౌన్లోడ్ వాళ్ళకు ప్రజలకు సువిధ మాకు వేరే ఎన్కోర్ అని అఫీషియల్ వెబ్సైట్ ఉంది, మేము దాని ద్వారా ప్రాసెస్ చేస్తాం. కాబట్టి సరే మన వాళ్ళు ఇంతకుముందు ఒకరిద్దరు సువిధ ట్రై చేస్తే కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్ వస్తున్నారు. సరే అది కొంచెం టెక్నికల్ చిన్న ఉండవచ్చు. అది స్టేట్ రాష్ట్ర దేశ స్థాయిలో ఉన్నటువంటి వెబ్సైట్, అది ఈసీఐ మానిటరింగ్ కూడా చేస్తాం. కాబట్టి సువిధ పోర్టల్ ద్వారా అప్లై చేసుకుని కూర్చున్నాము. మేము ఇక్కడ కూడా టీమ్స్ కూడా పెట్టడం అనేది ఇమీడియట్గా మాకు ఇక్కడ ప్రతి పర్మిషన్స్ కూడా సెపరేట్గా ఒక టీం కూడా పెట్టడం అనేది ఆ టీమ్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు తీస్తారు. దయచేసి నామినేషన్ అప్పుడు అభ్యర్థితో పాటు ఎంతమంది? 5 అంటే అభ్యర్థితో 5 మొత్తం 5 ఎవరైనా అభ్యర్థి రాకుండా నామినేషన్ చేయవచ్చు, ప్రపోజల్ కావచ్చు. కాకపోతే 5 మాత్రమే అవ్వచ్చు. సో అయితే నామినేషన్ వేసేటప్పుడు సార్ లాస్ట్ ఎలక్షన్కు బిఫోర్ ఎలక్షన్కి డిఫరెంట్ వచ్చేసింది. ఏంటంటే మేము మీడియా వాళ్ళ నుంచి ఫోటోలు తీసుకోవడానికి లాస్ట్ అంటే మొన్నటి కాకుండా అంతకుముందు పర్మిషన్ ఇచ్చింది లోపలికి. ఆ రోజు మొన్న ఏం చేసిందంటే మా దగ్గర అంటే బయట ఎట్లా దగ్గర మా దగ్గర ఏం చేసిందంటే మేము ఫోటోగ్రాఫర్ని వీడియోగ్రాఫర్ని పెడుతున్నాము, మీకు ఏం కావాలంటే అది ఇమీడియట్లీ ఇస్తామని కూడా ఇచ్చింది. మరి ఈసారి పరిస్థితి ఏంటని అలానే చెప్తాను.